విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అవుతున్నారు. పూరి జగన్నాథ్ గారు చాలా పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు నువ్వు ఏమన్నా పాన్ ఇండియా స్టార్ అవుతున్నారు. సరే, కంటెంట్ ఎలా ఉంది ఏంటి తర్వాత విషయం. ఈ న్యూస్ చాలు, మొత్తం పని నేను చూసుకుంటాను. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే పాన్ ఇండియా స్టార్ రేంజ్ అయితే ఎట్లా అన్నట్టుగానే ఏంటో నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయిని టార్గెట్ చేసి ఒక 2000-3000 రివ్యూలు వచ్చినాయండి. రిలీజ్కి చాలా రోజులు ఉంది. 2000-3000 రివ్యూలు వచ్చినాయండి. రిలీజ్కి చాలా రోజులు ఉంది. ఇది ఫ్లాప్, ఇది బాగాలేదు, అలాగంట ఇలాగంట, చార్మి ఇన్వాల్వ్ అయిందంట, బాగా చెప్పావు, పూరి చేతులు ఎత్తేసాడు, విజయ్ దేవరకొండ అరగంట, రకరకాల రివ్యూలు సినిమా ఫ్లాప్ అని రిలీజ్కి ముందే. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? సో ఆ అబ్బాయి మార్కెట్ డౌన్ చేయడానికి బాయ్కాట్ లైగర్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? సో అది వర్కౌట్ అయిందా అవ్వలేదా? మీరు అన్నట్టుగా సినిమా బ్రహ్మాస్త్రాకి అవ్వలేదు, బాయ్కాట్ బ్రహ్మాస్త్ర అవ్వలేదు, లాల్ సింగ్ చేద్దా అయింది. వస్తాయి పెళ్లి కాగానే తెల్లారికి అన్ని అయిపో, కొద్దిగా టైం పడుతుంది. బాయ్కాట్ అనేది యాక్చువల్గా ప్రైమరీ టార్గెట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కరణ్ జోహర్ అన్నాడు టాప్ లో. మధ్యలో మేమే ఇటు అటు మేము చెప్పేది కూడా అదే. ఇట్ ఈస్ నాట్ జగన్, ఇట్స్ నాట్ చార్మి, ఇట్స్ నాట్ విజయ్. ఇది సుశాంత్ సింగ్ టైం నుంచి నడుస్తుంది. కరెక్ట్ వాట్ యు సెడ్ ఇస్ రైట్. వాళ్ళు ఏం చూస్తున్నారు, తారకు రామ్ చరణ్, ప్రభాస్ ఎంత నమ్రతగా మాట్లాడతారు. All these guys did a good job, fantastic అనిపిస్తుంది. ఇప్పుడు అజయ్, రణవీరు, వీళ్ళందరినీ చూసి వీళ్ళకి ఎంత ఆరోగెన్స్ ఉంటే వీళ్ళు ఎంత నమ్రతగా సింప్లిస్టిక్గా ఉన్నారు అనేది నచ్చేసింది. కొద్దిగా ఆగు, టైం పడుతుంది, తప్పకుండా వస్తాయి. ఇప్పుడు విజయ్ న్యాచురల్ గా ఎప్పుడు అంతే, అర్జున్ రెడ్డి నుంచి అంతే కదా. అవునా, నిజమా? అందుకే ఫిల్టర్స్ ఉండవు. వన్ ఆఫ్ ద రీజన్స్ హి బికేమ్ ఎ బిగ్ స్టార్ పర్సనలీ ఆల్సో ఇస్ బికాస్ ఆఫ్ దట్. కానీ ఇది బ్యాడ్ టైమింగ్. అది విజయ్కి అర్థం కాలే, ఎవరికి అర్థం కాలే చేసినప్పుడు. 100% ఆక్యుపెన్సీ నాకు ఇస్తే థియేటర్లు మేము నింపుతాం. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. వీడు బూట్లు టేబుల్ మీద పెడుతున్నాడు. అడగండి, నేను కూడా అట్లనే కూర్చుంటా. అడగండి, ఏంది చెప్పండి. షేక్ చేస్తా అంటున్నాడు, ఇండియాని షేక్ చేయాలి, మాటలాగా దెంగే అంటున్నాడు. Suddenly they felt a sense of unimaginable arrogance. ఏం చేయాలి? భజన చేయాలి. మీకు ఇనఫ్ మెటీరియల్ ఉండాలి అక్కడ. అది నిజమా కాదా, అవునా కాదా అనేది వాళ్ళకి అనవసరం. ఎవెన్చువల్లీ యూట్యూబ్ ఇస్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. సార్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. పొట్టోడికి దోలు తీరిపోయింది.